మీర్జాపూర్ గ్రామంలో మాయాదేవి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. వర్షాకాలంలో ఒకరోజు రాత్రి వరదలు వస్తాయి. మొత్తం ఊరంతా నీళ్లల్లో మునిగిపోతుంది. ఊరి వాళ్లందరూ అక్కడి నుండి ప్రాణాలు కాపాడుకుని పారిపోతారు. మాయాదేవి కూడా తన పిల్లల్ని తీసుకుని పక్క ఊరికి చేరుకుంటుంది. మాయాని చూసి సికింద్రాబాద్ సర్పంచ్ వచ్చి ఇలా అంటాడు. ఏంటి మాయా, మా ఊరికి ఎందుకొచ్చావు చెప్పు. సర్పంచ్ గారు, మీకు తెలుసు కదా, మా గ్రామం మీర్జాపూర్లో వర్షం వల్ల వరదలొచ్చి మొత్తం కొట్టుకుపోయిందని. అందుకని నన్ను నా పిల్లలిద్దరినీ మీ ఊర్లోనే ఉండనివ్వండి. నీకు తెలుసు కదా నీ భర్తకి నాకు శత్రుత్వం ఉంది అని. నేను నా శత్రువుల్ని ఎలా ఉండనిస్తాను? అది కాకుండా నువ్వు చాలా పేదదానివి. నువ్వు దొంగతనాలు చేయవని నేను ఎలా నమ్మగలను? సర్పంచ్ గారు, మేము బతుకు తెరువు కోసం వచ్చాం. దొంగతనం ఎందుకు చేస్తాం? ఎదుగో మాయా, నువ్వు తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. నీ పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాయా సర్పంచ్ ముందు ఎంతో ఏడుస్తుంది, వేడుకుంటుంది. కాని సర్పంచ్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అతను మాయాని ఊరి నుండి పంపించేస్తాడు. అమ్మా, ఇప్పుడు మనం ఏం చేస్తాము? మన ఊళ్ళో నీళ్లొచ్చేశాయి. పక్క ఊరు వాళ్ళు మనల్ని రానివ్వడం లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? అడవిలో ఉండడం తప్ప మనకు దారి లేదమ్మా. అమ్మా, మనం ఇక్కడ రోడ్డు మీద కూడా ఉండవచ్చు కదా? లేదు బాబు, ఇక్కడ కూడా నీళ్లొచ్చేస్తాయి. ఒకవేళ నీళ్లు రాకపోయినా కూడా ఆ సర్పంచ్ మనల్ని ఉండనివ్వడు. మనం అతని కంట పడకుండా ఈ అడవిలోనే ఉండాలి. భగవంతుడు మన తలరాతలు ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. మాయా తన పిల్లలను తీసుకుని అడవిలోకి వెళ్లిపోతుంది. అడవిలో బోలెడన్ని పళ్ల చెట్లు ఉంటాయి. ఆ అడవిలో వెదురుకర్రల చెట్లు కూడా చాలా ఉంటాయి. అమ్మా, ఇక్కడ అసలు కొంచెం కూడా వేడిగా లేదు. పైగా బోలెడన్ని పళ్ళు కూడా ఉన్నాయి. మనం ఇక్కడ కడుపు నిండా హాయిగా తినొచ్చు. ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. అవునమ్మా, అక్కడ వరదలు రావడం మంచిదే అయింది. ఎందుకంటే అక్కడ పళ్ళు దొరికేవి కావు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. పిల్లలు, వరద రావటం మంచిదే అయ్యిందని మనం అలా ఆలోచించకూడదు. ఎందుకంటే వరదల వల్ల ప్రాణాలు అలాగే సామాన్లన్నింటినీ నష్టపోవాల్సొస్తుంది. మనం ఈ అడవిలోనే ఉండొచ్చు. కాని ముందు మనం ఇక్కడ ఒక పాక వేసుకోవాలి. లేకపోతే అడవి జంతువులు మనల్ని తినేస్తాయి. కానీ అమ్మా, మనం పాక ఎలా వేసుకుంటాము? మనం కర్రల సహాయంతో పాకను వేసుకుందాం. అవునమ్మా, నేను చెట్టు మీదకి ఎక్కి కర్రలు కొట్టి తెస్తాను. అదేం వద్దు నాన్న, చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. మనం వాటిని కత్తిరించకూడదు. వాటి వల్లే మనం ఊపిరి తీసుకుంటున్నాం. మనకు ఆహారం కూడా దొరుకుతుంది. మరి మన పాక ఎలా తయారవుతుందమ్మా? అలా ఎదురుగా చూడు, అక్కడ కొన్ని ఎండిన కర్రలున్నాయి. వాటితో మనం మన ఇల్లును కట్టుకుందాం. మాయ తన పిల్లలతో కలిసి కర్రలను సేకరించడం మొదలు పెడుతుంది. కొన్ని గంటలు కష్టపడిన తర్వాత వాళ్లు కావలసినన్ని చెక్కలను సేకరిస్తారు. దేవ్ నదివైపుకి గడ్డి ఏమైనా దొరుకుతుందేమోనని చూడ్డానికి వెళ్తాడు. దేవ్, అక్కడికి ఒంటరిగా వెళ్ళదు. ముందు ఈ కర్రలతో ఇల్లు కట్టుకుందాం. తర్వాత ఏం చేయాలో చూద్దాం. దేవ్ తన మాటలు పట్టించుకోడు. తన పాటికి తను వెళ్తూ ఉంటాడు. అంతలో దేవ్ గట్టిగా అరుస్తాడు, ఎందుకంటే తనని పాము కాటేస్తుంది. అమ్మా, అమ్మా, ఏమైంది దేవ్? నన్ను పాము గరిచింది. తన అరుపులు విని మాయా ఇంకా మోని దేవ్ దగ్గరికి ఇద్దరూ పరిగెత్తుకొస్తారు. అప్పటికే దేవ్ స్పృహ కోల్పోతాడు. దేవ్, 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 బాబు, బాబు, భగవంతుడా, నేను నీకు ఏం అన్యాయం చేశాను? నువ్వు ముందు నా భర్తను దూరం చేశావు, తర్వాత ఇల్లు, ఇప్పుడు కొడుకును కూడా. భగవంతుడా, నా కొడుకును నాకు తిరిగి ఇచ్చేసే. అప్పుడే వాళ్లకేవో మాటలు వినిపిస్తాయి. మాయా, నేను ఒక మాయా చెట్టుని. నేను నీ మాటలను విన్నాను. నువ్వు పిల్లలకు చెట్ల గురించి చెబుతున్నావు. అది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను నీ కొడుకును మళ్లీ ప్రాణాలతో తీసుకొస్తాను. అలాగే ఉండడానికి ఒక మాయా ఇంటిని కూడా ఇస్తున్నాను. అందులో మీ కుటుంబం ఎటువంటి భయం లేకుండా ఉండవచ్చు. నువ్వు మిగతా వాళ్ళకు కూడా సహాయం చేయవచ్చు. నేనేమైనా కలగంటున్నానా? ఇప్పుడు నీ కొడుక్కి నయమైపోతుంది. ఒక విశాలమైన ఇల్లు కూడా లభిస్తుంది. అందులో తినడానికి తాగడానికి అన్నీ దొరుకుతాయి. ఒకసారి నువ్వు నీ కళ్ళను మూసుకో. మాయా మోని ఇద్దరూ కళ్ళు మూసుకుంటారు. అంతలో అక్కడ ఒక మాయా ఇల్లు ప్రత్యక్షమవుతుంది. అది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అంతలో దేవ్ కూడా స్పృహలోకొస్తాడు. తను తన తల్లిని పిలవడం మొదలు పెడతాడు. అమ్మా, అమ్మా. దేవ్, నువ్వు బాగానే ఉన్నావు కదా? అవునమ్మా, నేను నిద్రపోయాను. నువ్వు అంతలోనే ఇంత మంచి ఇల్లు కట్టేశావా? ఇల్లా? ముగ్గురు వెనక్కి చూస్తారు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడ ఒక మాయా ఇల్లు ఉంటుంది.
వాళ్ళ ముగ్గురు వెంటనే ఇంట్లోపలికి వెళ్తారు. లోపల అది చిన్న ఇల్లు కాదు, పెద్ద రాజభవనం. దేవ్కి మోనీకి ఆ ఇల్లు బాగా నచ్చుతుంది. వాళ్ళందరూ అక్కడే ఉంటూ బోలెడన్ని పళ్ళు తింటారు. ముగ్గురు అక్కడ సంతోషంగా ఉంటారు. మాయా పిల్లలు కలిసి అక్కడ కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటారు. తర్వాత ఒకరోజు అక్కడ సర్పంచ్ వరదల నుండి తప్పించుకొని అడవిలోకి వెళ్తాడు. మాయా, నన్ను క్షమించు. నా కుటుంబాన్ని నీ ఇంట్లోనే ఉండనివ్వు. నన్ను క్షమించు మాయా, నన్ను క్షమించు. మీరు మమ్మల్ని మీ ఊర్లోకి రానివ్వలేదు. ఇప్పుడు మా ఇంట్లోకి మిమ్మల్ని ఎలా రానిస్తాం? దయచేసి నన్ను క్షమించు తల్లి. పర్వాలేదు సర్పంచ్ గారు, మీరు లోపలికి రండి. సర్పంచ్ తన భార్యతో కలిసి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించేసరికి ఆ మాయా ఇల్లు అతన్ని బయటికి తోసేస్తుంది. ఇక అప్పటికే అడవిలోకి కూడా నీళ్లు వచ్చేస్తాయి. అందులో సర్పంచ్ తన భార్యతో కొట్టుకుపోతాడు. కాని మాయా ఇంటికి మాత్రం ఏమీ కాదు, అది సురక్షితంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వరద నీరు ఇంకిపోతుంది. మాయా తన పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటుంది. ఇది చాలా సంవత్సరాల క్రితం విషయం. నది పక్కనే ఉన్న ఒక గ్రామంలో మిస్టర్ అండ్ మిస్సెస్ కర్నేగి కుటుంబం ఉంటూ ఉండేది. ఆయనకి ఒక కూతురు, ఒక కొడుకు ఉంటారు. కొడుకు పేరు జోసెఫ్, కూతురు పేరు హేడెన్. మమ్మీ, జోసెఫ్ అన్నయ్య కేక్ అంతా తినేశాడు. పర్వాలేదులే హేడెన్, సాయంత్రం మిస్టర్ డంకన్ బేకరీ నుండి నీకోసం ఇంకో కేక్ తెప్పిస్తాను కదా. జోసెఫ్ ఎప్పుడూ తన తల్లితో ఇలా అంటూ ఉండేవాడు. మమ్మీ, నువ్వు డాడీ తెల్లగా ఉంటారు, హెడెన్ కూడా తెల్లగా ఉంటుంది, కానీ నేనొక్కడిని నల్లగా ఎందుకున్నాను? జోసెఫ్, నీ కలర్ ఎలా ఉంటే ఏంటి? నువ్వంటే మా అందరికి చాలా ఇష్టం. అయినా ఎవరికైనా గుర్తింపు కలర్తో రాదు, గుణంతో వస్తుంది. ఈ రోజు మీ డాడీ ఇంట్లో లేరు. వాతావరణం చాలా చల్లగా ఉంది. చలిమంటలు వేసుకునేందుకు అడవికి వెళ్లి కొన్ని ఎండిన కర్రలు తీసుకొస్తారా? మిస్టర్ అండ్ మిస్సెస్ కర్నేగి జోసెఫ్ కి అసలైన తల్లిదండ్రులు కారు. కాని జోసెఫ్ కి మాత్రం ఆ విషయం తెలీదు. జోసెఫ్ పర్వతాల మధ్య ఉన్న అడవిలోకి కట్టెలు తీసుకురావడానికి వెళ్తాడు. మంచు కురుస్తూ ఉంటుంది. అడవంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. అనుకోకుండా జోసెఫ్ కాలు మంచు కింద దాగి ఉన్న ఒక సొరంగంలో పడిపోతుంది. ఆ సొరంగంలో పడిపోగానే జోసెఫ్ ఒక కొత్త ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ ఎండిపోయిన చెట్లు ఉంటాయి. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నేనెక్కడికొచ్చాను? ఇక్కడ చాలా ఎండగా ఉంది. మంచినీళ్లు, నాకు మంచినీళ్లు కావాలి. అలా జోసెఫ్ ఎండలో నీళ్ల కోసం వెతుకుతూ ఉంటాడు. అతనికి కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోతాడు. జోసెఫ్కి స్పృహ వచ్చి చూసేసరికి తాను ఒక గుడిసెలో ఉంటాడు. ఒక నల్లగా ఉన్న ముసలమ్మ పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది. ఆంటీ, మీరెవరు? నేను మంచినీళ్ల కోసం వెతుకుతూ స్పృహ తప్పిపోయాను. తప్పకుండా మీరే నాకు సహాయం చేసి ఉంటారు. నీకు స్పృహ వచ్చింది కదా, ఇక నువ్వెక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. కనీసం నాకు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం ఇవ్వండి ఆంటీ. వద్దు, నీ టైం వేస్ట్ చేసుకోకు. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుపైకి ఎక్కుతూ వెళ్ళు. అది నిన్ను మీ ఊరికి తీసుకుని వెళ్తుంది. ఆ ముసలమ్మ జోసెఫ్ని బయటికి పంపించి తలుపులు వేసుకుంటుంది. జోసెఫ్ కొద్ది దూరం వెళ్లగానే అతని వెనక నుండి మంటలు వస్తూ ఉంటాయి. జోసెఫ్ వెనక్కి తిరిగి చూసేసరికి తను ఏ ఇంటి నుండి అయితే బయటికి వస్తాడో ఆ ఇల్లు కాలిపోతూ ఉంటుంది. అయ్యో, మంటలు మంటలు! ఎవరైనా ఉన్నారా? నీళ్లు తీసుకురండి, ఈ మంటలు ఆర్పండి, ఇక్కడ ఇల్లు తగలబడిపోతుంది. జోసెఫ్కి లోపల నుండి ముసలమ్మ అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ మంటల్లో నుండి ఎంత వేడి వస్తుందంటే జోసెఫ్ బయట నిలబడలేక అక్కడి నుండి పారిపోవాల్సి వస్తుంది. జోసెఫ్ ఆ ముసలమ్మ చెప్పిన దారిలో నుండి వెళ్తూ ఆ మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటాడు. తర్వాత ఆ చెట్టెక్కి తన గ్రామానికి చేరుకుంటాడు. జోసెఫ్ అన్నయ్య, నువ్వెక్కడికెళ్ళిపోయావు? నిన్న రాత్రంతా మమ్మీ నీకోసం ఊర్లన్నీ తిరుగుతానే ఉంది. తనిప్పుడు కూడా నిన్ను వెతుకుతూనే వెళ్ళింది. అదిగో చూడు, మమ్మీ వచ్చింది. జోసెఫ్ ఏమనుకుంటాడంటే మమ్మీకి హెడెన్కి జరిగిన విషయమంతా చెప్తే వాళ్లు భయపడతారు అని. తనని మళ్ళీ ఎప్పుడూ తను వెళ్లని చోటికి వెళ్లనివ్వరు అనుకుంటాడు. జోసెఫ్కి మళ్లీ ఆ చోటికి వెళ్లాలని, ఆ ముసలమ్మని కలవాలని ఉంటుంది. అది నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను మమ్మీ. జోసెఫ్, ఈ రోజు నుండి నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక నిన్ను కట్టెలు తీసుకురమ్మని అడవికి కూడా ఎప్పుడు పంపను. జోసెఫ్కి అర్థం కావడం లేదు ఆ ముసలమ్మ ఎందుకు అంతగా గుర్తుకొస్తోంది అని. ఆ వేడి ప్రదేశానికి వెళ్లకుండా తను ఉండలేకపోతాడు. ప్రతిసారి అతను తన అమ్మా నాన్నలు ఇంట్లో లేకపోవడం చూసి ఏదో ఒక కారణంతో ఇంట్లో నుండి బయటికి వచ్చేవాడు. ఆ మర్రి చెట్టు లోపలి నుండి ఆ వేడి ప్రదేశానికి వెళ్తూ ఉండేవాడు, ఆ ముసలమ్మ ఉండే చోటికి.
ఆంటీ మంటల్లో కాలి చనిపోయింది అనుకున్నాను. కానీ అలా జరగలేదే. ఆంటీ తలుపులు తీయండి, నేను మిమ్మల్ని కలిసేందుకొచ్చాను. నువ్వు నన్ను కలిసేందుకు ఎందుకొచ్చావు? వెళ్ళిపో ఇక్కడి నుండి, లేకపోతే మంటల్లో కాలిపోతావు. అది చెప్పి ఆ ముసలమ్మ తలుపులు మూసుకుంటుంది. ఆ రోజు ఇంట్లో నుండి మంటలు వచ్చాయి, కానీ ఆంటీ శరీరం మీద కాలిన గుర్తులు ఏమీ లేవు. ఈ చలికాలంలో కూడా ఇక్కడ ఇంత వేడిగా ఎందుకుంటుంది? తప్పకుండా ఈ ఆంటీ ఇంట్లో ఏదో రహస్యం దాగి ఉంది. ఒకరోజు ముసలమ్మ కుండలో నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్ళగానే జోసెఫ్ రహస్యంగా ఆమె ఇంటి లోపలికి దూరతాడు. ఇంటి లోపల ఒక గదికి తాళం వేసి ఉంటుంది. జోసెఫ్ ఒక సుత్తితో ఆ తాళం పగలగొట్టి ఆ గది తలుపులు తీస్తాడు. గదిలో ఉన్న దృశ్యాన్ని చూసి జోసెఫ్ ఆశ్చర్యపోతాడు. ఒక ముసలి వ్యక్తి మంచం మీద పడుకుని ఉంటాడు. అతని చుట్టూ బంగారు నాణాలతో నిండి ఉన్న మూటలు ఉంటాయి. జోసెఫ్ ఆ ముసలమ్మ చాలా ధనవంతురాలని అనుకుంటాడు. ఏంటి నువ్వు? నేను వద్దని చెప్పినా కూడా వినకుండా ఇక్కడి దాకా వచ్చావా? వెళ్ళిపో ఇక్కడి నుండి. అసలు మీరెవరు? ఇంతకీ ఆ మంచం మీద పడుకొని ఉన్న ఆ అంకులెవరు? నువ్వు కాలిపోతావు. ప్రతిరోజు ఇంట్లో నుండి మంటలు వస్తాయి. నువ్విక్కడుండటం క్షేమం కాదు. ఆంటీ, మీరు మీ గురించి, ఈ ప్రదేశం గురించి చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. నువ్వు చాలా మొండివాడివి. నీకు విషయం మొత్తం చెప్పక తప్పేటట్టు లేదు. చాలా సంవత్సరాల క్రితం మా ఊరు ఇంత వేడిగా ఉండేది కాదు. ఇక్కడ ఎప్పుడూ కూడా చాలా చల్లగా ఉండేది. నా భర్త ఈ ఊరికి సర్పంచ్, ఇంకా చాలా పెద్ద వ్యాపారి కూడా. మా ఇల్లు ధనధాన్యాలతో నిండి ఉండేది. నా భర్త దయగలవాడు, ఇంకా మంచి మనసున్నవాడు. కాని నేను పొగరబోతునే, పిసినారాడదాన్ని. మాకు కొడుకు పుట్టిన సంతోషంలో ఇంట్లో పెద్ద పార్టీ జరుగుతూ ఉంది. ఒక బిచ్చగాడు మా ఇంటి ముందుకొచ్చి బిచ్చం అడిగాడు. దూరంగా వెళ్ళు, నీ బట్టల్లో నుండి వాసన వస్తోంది. ఎందుకు మా ఇంటి వాతావరణం పాడు చేస్తావు? ఏమీ ఇవ్వను. డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? ఎక్కడి నుండి వస్తారో గాని ఈ బిచ్చగాళ్ళు ఫంక్షన్ చూస్తే వదలరు. వెళ్ళెక్కడి నుండి. ఎప్పటి వరకు నీకున్న ఈ పొగరు తగ్గదో, బీదవాళ్ల మీద దయ చూపించడం నేర్చుకోవో, అప్పటి వరకు నీ భర్త మంచం మీదే పడి ఉంటాడు. ఆ రోజు నుండి మా గ్రామంలో వాతావరణం మారిపోయింది. గ్రామంలో వేడి ఎక్కువైపోయింది. మేము మా అబ్బాయిని ఒక నౌకరికిచ్చి ఈ ఊరి నుండి బయటికి పంపించేశాము. ఎందుకంటే వాడు ఎంత వేడిని తట్టుకుని బతకలేడు. అప్పట్నుండి రోజూ నేను మంటల్లో కాలిపోతున్నాను, కానీ చనిపోను. ఇప్పుడిక్కడికి ఏ బిచ్చగాడు కూడా రాడు. వస్తే అతనికి ధనమంతా దానంగా ఇచ్చి నా తప్పుని సరిదిద్దుకునేదాన్ని. మీరేం బాధపడకండి ఆంటీ, నేను మీకు సహాయం చేస్తాను. జోసెఫ్ ఆ ముసలమ్మ ఇంట్లో ఉన్న ధనమంతా తీసుకుని వెళ్లి దాన్ని తన గ్రామంలోని బీదవాళ్లందరికీ పంచిపెడతాడు. ఈ రోజు నేను నా తల మీదున్న గర్వాన్ని, ఇంకా సంపదను దింపుకుని చాలా ఆనందంగా ఉన్నాను. బహుశా ఇదే పని 15 ఏళ్ల క్రితం చేసుంటే నేను నా భర్తని, కొడుకుని కోల్పోయేదాన్ని కాదేమో. ఆల్బిడో ఏడుస్తూ ఉంటుంది. ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె ఇంట్లోకి వెలుగు ప్రసరిస్తుంది. వాతావరణమంతా మారిపోతుంది. వేడంతా మాయమైపోయి చల్లటి గాలులు వీస్తాయి. అల్బిడో భర్తకి స్పృహ వస్తుంది. అల్బిడో ఆమె భర్త సంతోషంగా ఒకరినొకరు హత్తుకుంటారు. బహుశా ఆ బిచ్చగాడి శాపం పోయినట్టుంది. అవును, ఇంతకీ ఈ అబ్బాయి ఎవరో? ఇతని కళ్ళు, ముక్కు అచ్చు నాలాగే ఉన్నాయి. నీ మెడ సరిగ్గా చూపించు. నీ మెడ మీద చంద్రుడి గుర్తు ఏమైనా ఉందా? జోసెఫ్ మెడ మీద చంద్రుడి గుర్తు ఉంటుంది. అప్పుడే మిస్టర్ అండ్ మిస్సెస్ కార్నెగీ కూడా అక్కడికి వస్తారు. జోసెఫ్, ఇప్పుడిక దాచవలసిన అవసరం ఏమీ లేదు. మిస్సెస్ ఆల్బిడో, ఆమె భర్త రాబర్ట్ నీ తల్లిదండ్రులు తెలుసా? మేము కేవలం నిన్ను పెంచి పెద్ద చేశాం. నువ్వంటే మాకు చాలా ప్రేమ. అందుకే మేము నీకు ఈ విషయాన్ని ఇన్ని రోజులు చెప్పలేదు. అందుకు నువ్వు మమ్మల్ని క్షమించు బాబు. లేదమ్మా, ఈ రోజు నాకు అసలైన అమ్మా నాన్నల గురించి తెలిసి ఉండొచ్చు, కానీ నువ్వు కూడా నాకు ఎప్పటికీ అమ్మవే. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నాకు 2 అమ్మలు 2 నాన్నలు ఉన్నారు. ఆ రోజు నుండి జోసెఫ్ నెల రోజులు తన అసలైన అమ్మానాన్నల దగ్గర, మరో నెల రోజులు మిస్టర్ అండ్ మిస్సెస్ కార్నెగీల దగ్గర ఉండసాగాడు.